గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. ఇక చదవబడిన వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క రెండు కార్యాల గురించి వివరిస్తున్నాడు. మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టి దేవుడు మన పట్ల ఎలా ఉంటాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు దేవునిలో నిలిచి ఉన్న ఎడల నీ పట్ల ఆయన అనుగ్రహమును, అలా కాకుండా ఆయనలో నిలిచి ఉండకుండా దేవునికి విరోధకరమైనవి నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నీ మీద ఆయన ఇచ్చే తీర్పు, ఆయన యొక్క శిక్ష నీ మనసులో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏంటంటే, ఒకటి దేవుని అనుగ్రహము, రెండు దేవుని యొక్క కాఠిన్యం. ఎంతో ప్రేమించి, ఎంతో సహించి, ఎంతో కరుణించే దేవుడిలోనే మరొక కోణం కూడా ఉంది. ఒకవైపు ఆయన గుడ్నెస్ని చూడొచ్చు, మరొక వైపున ఆయన యొక్క సివియారిటీ, ఆయన కోపము, ఆయన కాఠిన్యము, ఆయన యొక్క తీర్పుని కూడా మనం చూడొచ్చు. ఈ రెండు గుణాలు ప్రభువులో ఉన్నాయి. అయితే నువ్వు దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన అనుగ్రహాన్ని నువ్వు పొందుకుంటున్నావా, ఆయన యొక్క కాఠిన్యమును, ఆయన యొక్క తీర్పును పొందుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో అని పౌలు భక్తుడు చెప్తున్నారు. దేవుని మంచితనం గురించి, దేవుని కాఠిన్యం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. అదే 10వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క అనుగ్రహం గురించి రాయబడింది. చూడండి ఒకసారి. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇదేంటండి? దేవుని యొక్క అనుగ్రహమేనా? మనం ఎన్నో పాపాలు చేసిన పాపలం అయినా మనలను ఆయన కరుణించి క్షమించి మరలా ఆ పాపములను నేను జ్ఞాపకం చేసుకోకుండా వాటిని నేను తుడిచివేస్తానని చెప్పింది ఆయన యొక్క వాగ్దానం. ఈరోజు మనతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందుకుందాం. ప్రభువా, నేనే ఆ పాపిని, ఎన్నో పాపాలు చేసిన వాడినయ్యా, ఎన్నో పాపాలు చేసిన దాన్నయ్యా, నీ అనుగ్రహం నాపై చూపి మరలా ఎన్నడూ నా పాపములు జ్ఞాపకము చేసుకొనక నీ వీపు వెనకతల పారవేయనైనా నీ అనుగ్రహం నాకు దయచేయి ప్రభు అని దేవుని అడుగుదాం. అలాగా అది పొందుకోవాలంటే ముందు మనము దేవుని పాదాలు పట్టి ప్రభుని క్షమాపణ అడిగి పాపాలు విడిచిపెట్టి అయ్యా ఇక చేయకుండా ఉండటానికి శక్తినివి ప్రభు అని ఆయన ప్రార్థనలో గడుపుదాం. అలా కాకుండా లేదు నా వల్ల కాదు, ఈ పాపానికి నేను బానిస అయిపోయాను, దేవుడు నన్ను శిక్షించినా పర్లేదు, నేను ఈ పాపాన్ని వదులుకోనంటే అటువంటి వారి గురించి చెప్తున్న మాట చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనాల్లో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. చదవబడిన వాక్యంలో మనం చూస్తే విరోధి అంటే ఎవరంటే సాతానుడు. సాతానుకి నియమించిన భయంకరమైన తీక్షణమైన అగ్నిగుండమే నీ కొరకు ఎదురు చూస్తుందని ఇక్కడ చెప్తున్నాడు వాక్యంలో. కాబట్టి దేవుని అనుగ్రహం ఏంటంటే, ఎంత ఘోర పాపిలైనా క్షమించి మన పట్ల దీర్ఘశాంతం చూపుతున్న ఆ అనుగ్రహం కొరకు మనం తప్పిద్దాం. ప్రభువా, నన్ను క్షమించు, నీ అనుగ్రహం నాపై చూపు, నన్ను రక్షించు ప్రభు అని దేవుని అడుగుదాం. అంతేగాని దేవుని కాఠిన్యము, దేవుని తీర్పు మన మీదకి రాకుండా ప్రభు పాదాలు పట్టుకుందాం. పదే మనం చేస్తున్న పాపం, దురభిమాన పాపంలో నుంచి విడిపించు ప్రభువా, నీ అనుగ్రహం ఇప్పుడు నా మీద ఉంచి ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుడు మనము రిపీటెడ్గా చేస్తున్న పాపం నుండి ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క కృపతో, ఆయన ఆత్మతో మనల్ని విడిపించి ఆయన తీర్పునకు మనలను అప్పగించక ఆయన యొక్క అనుగ్రహముతోనే మన చివరి శ్వాస వరకు మనల్ని క్షమించి రక్షించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ అనుగ్రహాన్ని మేము చూస్తున్నాము, నీ యొక్క కాఠిన్యాన్ని మాకు చూస్తున్నాం అయ్యా. మా బలహీనతను బట్టి నీ యొక్క తీర్పునకు మేము పాత్రులమయ్యా. నీ కృపను బట్టి నీ పాదాలు పట్టిన మమ్ములను నీ కృపతోనే క్షమించి రక్షించి తీర్పు నుండి తప్పించి నీ అనుగ్రహముతో మా పాపములను తొలగించి ఆ పాపములను క్షమించి మరల ఎన్నడూ మా పాపములను జ్ఞాపకం చేసుకొనక నీ వీపు వెనకాతల పారవేసి మమ్మలను నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ కృపతో
రక్షించమని, నూతనపరిచి, పరిశుద్ధపరిచి నీ ప్రియ బిడ్డలుగా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి, కాపాడి, క్షమించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనల్ని ఖచ్చితంగా యేసయ్య క్షమించి దీవించును గాక. అలాగే మనం కూడా ఇతరుల్ని క్షమించేవారుగా మనం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.